హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఏదైతే ఆయన రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రాజ్యసభ స్థానం అనేది ఖాళీ ఏర్పడటం జరిగింది. ఆ ఖాళీని గుర్తించిన రాజ్యసభ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వెలువచ్చింది ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం. అందులో భాగంగా రేపు 3 వరకు కూడా లాస్ట్ ఎవరైనా ఆ రాజ్యసభ స్థానానికి అప్లై చేయాలంటే రేపు సాయంత్రం 3 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా ఆ స్థానానికి ఎవరు అప్లై చేయలే. ముఖ్యంగా ఇప్పుడు అప్లై చేయడానికి అవకాశం ఉంది ఎవరికైనా ఉంది అంటే అది టీడీపీ పార్టీకి. ఎందుకంటే ఎవరికి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారో వాళ్ళు రాజ్యసభ స్థానం గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి ఎక్కువ రాజ్యసభ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కాబట్టి రాజ్యసభను గెలిపించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంలో ఇప్పటివరకు కూడా టీడీపీ పార్టీ ఎవరి పేరుని ఖరారు చేయలేదు. మనకు వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే మొన్నటి వరకు కూడా అన్నమలైని రాజ్యసభకు పంపిస్తారు ఏపీ నుంచి, అలాగే స్మృతి ఇరానీని రాజ్యసభ పంపిస్తారు ఏపీ నుంచి అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పటివరకు కూడా టీడీపీ పార్టీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలా. అయితే రీసెంట్గా మనకు వస్తున్న వార్తలు ఏంటి అంటే ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానానికి మందకృష్ణ మాదిగ గారిని చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు పంపించాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విషయం మీద ఆయన నిన్న అమిత్ షాతో భేటీ అయ్యారు కదా. ఈ భేటీ అయిన సందర్భంగా ఈ విషయాన్ని కూడా చర్చించినట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు అన్నమలైని కానీ అలాగే స్మృతి ఇరానీని కానీ రాజ్యసభకు పంపిస్తే టీడీపీ పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో ఎలాంటి ఫాలోయింగ్ రాదు. ఒకవేళ వీళ్ళిద్దరు బయట వ్యక్తులు కాబట్టి రాజ్యసభ పంపిస్తే టీడీపీ పార్టీకి ఎలాంటి ఫాలోయింగ్ రాదు. అదే కనుక మందకృష్ణ మాదిగని పంపించారనుకోండి, దాదాపు ఎస్సీ వర్గీకరణ సాధించడం వల్ల ఆయన మాదిగ కమ్యూనిటీలో ఒక పెద్ద హీరోగా ఎదిగారు. ఇప్పుడు మాదిగ కమ్యూనిటీలో మందకృష్ణకు ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. అయితే ఈ క్రేజ్ని రాజ్యసభకి పంపించడం ద్వారా మందకృష్ణ మాదిగని చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ పంపించడం ద్వారా ఆయన క్రేజ్ని వాడుకోవడంతో పాటు పార్టీకి కూడా ఆ ఓటింగ్ షిఫ్ట్ కావడానికి, అంటే ఆయనకున్న క్రేజ్ ఓటింగ్ రూపంలో టీడీపీ పార్టీకి షిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి అభిప్రాయం ఈ కమ్యూనిటీలో వస్తుంది టీడీపీ పార్టీ పట్ల అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లు ఒక వార్త అయితే వస్తుంది. ఆ విషయమే అమిత్ షాతో కూడా మాట్లాడారంట. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. రేపుతో గడువు ముగుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి పేరును ప్రకటించలేదు. ఈ యొక్క పేరు ఏదైతే మందకృష్ణ మాదిగ పేరు తెర మీదకి వస్తున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. దీని మీద మరి టీడీపీ పార్టీ అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.